హాయ్ నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను మీరందరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇప్పుడు దసరా వస్తుంది కదా దసరాకనే కాదు బతుకమ్మ కూడా వస్తుంది కదా సో దానికోసమని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇవి మీషో నుంచి బ్లౌజెస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అంటాం కదా అవి బ్లౌజ్ పీసెస్ ఇది గ్రీన్ 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 మెహందీ గ్రీన్ కాదు ఎగ్జాక్ట్ కలర్ స్క్రీన్ మీద మీకు ఏది కనిపిస్తుందో అదే గ్రీన్ అనమాట సో ఎల్లో అండ్ పింక్ అండ్ గ్రే కలర్లో వచ్చింది వర్క్ ఇది హ్యాండ్ ఫస్ట్ చూపించింది వెనకాలేమో ఇట్లా క్లాత్ లాగా ఇచ్చారు మొత్తం 2 పీసెస్ లాగా వచ్చింది క్లాత్ 1 మీటర్ ఉంది మనకి రైట్ సైడ్ ఫ్రంట్ కుట్టుకునేది కూడా స్టిచ్చింగ్ అయ్యేది వర్క్ కూడా ఇచ్చారు వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగుందన్నమాట ఇదంతా హ్యాండ్ పైన కిందనేమో పికాక్స్ లాగా వచ్చినాయి పైన కూడా 2 పికాక్స్ మళ్ళీ గ్రే కలర్ది పైన ఇదంతా చిన్న చిన్న ఫ్లవర్స్ సేమ్ హ్యాండ్స్కి ఎట్లా వచ్చిందో నెక్ కూడా అట్లానే వచ్చింది పైన ఫస్ట్ మనకి యూ షేప్లో నెక్ లాగా ఇచ్చి పింక్ అండ్ గ్రే యాష్ కలర్ కొంచెం అది ఇచ్చారు పైపింగ్ లాగా వర్క్ అండ్ మనం ఏదైనా ఎల్లో శారీ కూడా పింక్ శారీ ఇప్పుడు పింక్ శారీ కట్టుకుంటే కూడా పేరప్ చేసుకోవచ్చు మిక్స్ అండ్ మ్యాచ్ ఆపోజిట్ కలర్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కలర్ మరీ పెదురు కొట్టినట్టుగా గ్రీన్ అని అంటాం కానీ అట్లా అయితే ఏం లేదనమాట యాక్చువల్లీ నేను గ్రీన్ అనుకొని తీసుకున్నాను అది పింక్ వచ్చింది బట్ ఎనీవేస్ ఉంచుకున్నాను ఏదైనా శారీకి మ్యాచ్ చేసుకోవచ్చు అనేసి ఇది ఇంకొక బ్లౌజ్ 2 బ్లౌజెస్ తీసుకున్నాను ఇది వేరే వాళ్ళ దగ్గర అది కూడా వేరే సెల్లరే ఇదేం ప్రమోషన్ వీడియో అయితే కాదు నా ఓన్ పర్పస్ కోసం నేను తీసుకున్నాను అనమాట నా శారీస్ కోసం ఇది రెడ్ అండ్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో ఇది కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్కే ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉన్నాయండి ఇది కూడా 300 చేంజ్ అయితే పడింది బ్లౌజ్ పీస్ 1 మీటర్ కాటన్ సిల్క్ మెటీరియల్ ఇది గోల్డ్ జరీ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇట్లా లీవ్స్ లాగా ఇచ్చారనమాట నెక్ దగ్గర మొత్తం ఓవరాల్ నెక్కి వచ్చింది అండ్ దారంతో కూడా ఇట్లా నెక్ షేప్ వాళ్ళు మిషన్ కుట్టులాగా వేస్తారు కదా అలా వేసి కూడా ఆరో మ్యాక్స్తోని మనకి ఆ కుట్టు కూడా చూపించారనమాట మీ వీడియోలో సరిగా కనపడలేదు సో ఇదేమో నెక్ మనకి ఫ్రంట్ రైట్ సైడ్లో వస్తుంది కదా అది అండ్ ఇది హ్యాండ్ క్లాత్ ఏమో డబల్ ఇట్లా పీసెస్ లాగా ఏం రాలేదు 1 మీటర్ మంచిగానే వచ్చింది ఇది 300 చేంజ్ బ్లౌజ్ అయితే నాకు గుర్తులేదు నేను లింక్స్ కోడ్స్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు క్వాలిటీ అయితే బాగుంది స్టిచ్చింగ్ చేయించాలి అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ శారీ ఇదైతే మా మమ్మీ పెట్టింది అనమాట శారీ మన రాఖీకి వెళ్తే సో దీనికోసమే ఈ బ్లౌజ్ తెప్పించాను యాక్చువల్లీ 2 బ్లౌజెస్ తెప్పించాను బట్ అది పింక్ వచ్చింది కాబట్టి ఇది ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది మీకు కొంచెం వీడియోలో అయితే లైట్గా అనిపిస్తుంది అనుకుంటా నాకైతే ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఈ లేస్ శారీకి స్టిచ్ చేద్దామనేసి తెప్పించాను కింద ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా కట్ వర్క్ శారీస్ అని సో శారీ పెట్టింది కాబట్టి ఇది లేస్ అనేది స్టిచ్ చేయించేసి ఇది 4 or 5 మీటర్స్ వచ్చింది లేస్ మనకి 9 మీటర్స్లో కూడా ఉంటుంది బార్డర్ ఇలా ఉందన్నమాట శారీ ఓవరాల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది వచ్చింది యాక్చువల్లీ బ్లౌజ్ నాకేమనిపించిందంటే అది స్టిచ్ చేయించే బదులు ఒక బ్లౌజ్ తీసుకుంటే ఇంకా వేరే బ్లౌజెస్ కూడా మనం పేరప్ చేసుకోవచ్చు అనేసి నేను అలా తీసుకున్నాను ఇది లేస్ స్టిచ్ చేయించాలి ఇంకా బతుకమ్మ వస్తుంది కదా బతుకమ్మ దసరా చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మ అంటాం కదా దానికోసం అనేసి తీసుకున్నాను స్టిచ్ చేయించుకుంటాను అండ్ నెక్స్ట్ ఇది మిషన్ మీద చేతితో కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు కాకపోతే
టైం పడుతుంది. మిషన్ మీద అయితే స్టిచ్ చేయించాలి. అండ్ ఓవరాల్ బూటీస్ వచ్చాయన్నమాట. ఇది నార్మల్గా అమ్మ అయితే షాప్లో తీసుకున్నారంట, నాకు తెలియదు ఎక్కడ తీసుకున్నారు. ఇది చింగుల దగ్గర వచ్చే బార్డరు, అదే పైన నడుము దగ్గర వచ్చేది, ఇదేమో కింద కాళ్ళ దగ్గర వచ్చేది బార్డరు. సో ఇది లేస్ మంచిగా మనం బార్డర్ పైన పెట్టి కుట్టిస్తేనే బాగుంటుంది. స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా ఎలా ఉందో అనేది నేను చిన్న వీడియో తీసి అయితే మీకు పెడతాను. అండ్ శారీ కట్టుకున్నప్పుడు కూడా ఎట్లా ఉందో, అండ్ బ్లౌజ్ అది స్టిచ్చింగ్ చేయించిన తర్వాత ఎలా ఉందో అనేది కూడా నేను మీకు వీడియో చేసి పెడతాను. బట్ కొంచెం లేట్ అవుతాయి వీడియోస్. అండ్ నెక్స్ట్ శారీ కూడా పెద్దగా ఉంది చాలా. మొత్తం అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. మొత్తం బూటీస్, చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తున్నాను. ఆల్రెడీ ఇది షార్ట్ వీడియో చేశాను అనమాట. ఇదేమో మీషో నుంచి శారీ, ఎల్లో అండ్ డార్క్ గ్రీన్ అనమాట. కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ అనమాట. ఇదైతే సూపర్ ఉంది. కలర్ కాంబినేషన్ అవన్నీ బాగా వచ్చినాయి. కొంచెం టిష్యూ ఫ్యాబ్రిక్ ఉంది. కట్టుకోవడానికి కొంచెం ఏమో చూడాలి, ఇబ్బంది అవుతుందో ఏమో, బట్ కట్టుకున్న తర్వాత అయితే ఇది బ్లౌజ్ పార్ట్ ఏమో గ్రీన్ వచ్చింది, పళ్ళుకేమో అట్లా మధ్యలో గ్రీన్ ఇచ్చారు. నాకు అర్థమే, నేను ఓపెన్ చేయలేదు అసలు. జస్ట్ షార్ట్ వీడియో తీసి పక్కకు పెట్టేసాను. శారీ మొత్తం ఓపెన్ చేసి చూడలేదు. ఇప్పుడు రిటర్న్ ఇద్దామన్న టైం అయిపోయింది. మళ్ళీ ఎక్స్చేంజ్ అనుకున్నా కూడా సో ఓకే ఉండనిలే అనేసి ఇంకేం చేయలేం కదా ఇప్పుడు. అండ్ నెక్స్ట్ బార్డర్ అయితే మనకి కింద పెద్ద బార్డర్, పైన చిన్న బార్డర్. దీనికి కూడా ఏదైనా కట్ వర్క్ లేసి తెప్పిద్దామని చూస్తున్నాను. సారీ. సో మనకి బూటీస్ జరీ థ్రెడ్ అనేది వచ్చింది లోపల, అదే పైన థ్రెడ్ అయితే ఉందన్నమాట లోపల శారీకి. ఇది 500 చేంజ్ ఏదో పడింది శారీ. శారీ తెప్పించి కూడా చాలా రోజులు అవుతుంది, బట్ వీడియో తీయడం అవ్వలేదు. చెప్పాను కదా టీచర్గా జాయిన్ అయ్యాను, కొంచెం బిజీ అయ్యాను అనమాట. సో టిష్యూ ఫ్యాబ్రిక్, ఇదేమో పైన బార్డరు. నాకైతే అంత పెద్ద పెద్ద బార్డర్స్ అయితే నచ్చవు యాక్చువల్లీ. కాకపోతే ఇంకా శారీ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను అనమాట. ఇదేమో బ్లౌజ్ పార్ట్ వచ్చింది, అదే చూపిస్తున్నాను బ్లౌజ్ పార్ట్. ఇదేమో పళ్ళుకేమో వాడు మధ్యలో ఇట్లా ఇచ్చిండు, నాకు అర్థమే కాలేదు అట్లా ఎందుకు ఇచ్చారనేది. ఈ బ్లౌజ్ పార్ట్ అనేది ఇట్లా మధ్యలో ఇచ్చాడు, అర్థం అవ్వలేదు ఏందో అది. సో అదైతే నాకు అర్థం కాలేదు, పళ్ళుకి అట్లా ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాదు. మేబీ ఎవరైనా తీసుకుంటే కూడా నాకు కమెంట్లో చెప్పండి. శారీ మీకు అలానే వస్తే తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి, బట్ అట్లా వస్తే మాత్రం రిటర్న్ ఇచ్చుకోండి. అది పళ్ళు అట్లా మధ్యలో రావడం అనేది నాకు అర్థం అవ్వలేదు, బ్లౌజ్ పార్ట్ అనేది. సో ఓకే, ఎనీవేస్ ఉంచుకున్నాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.